రైతు కోసం బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మార్కెట్ అయితే బీజేపీ నేతలు సందర్శించారు. ఇక్కడ మొత్తం ధాన్యం కూడా కొనకుండా అట్లాగే ఉన్న పరిస్థితి ఉంది. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు బీజేపీ నాయకులు మార్కెట్ యార్డ్ను సందర్శిస్తున్నారని తెలిసి నిన్న నుంచి కూడా ఇక్కడ ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆ రైతులు చెప్తా ఉన్నారు. దీనిపై ఏమంటారు? గత 2 days కిందనే బీజేపీ పార్టీ రామచంద్ర గారు ప్రెసిడెంట్ నాయకత్వంలో ఎంపీస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ఈ రైతులకు భరోసాగా పొద్దున పరిగిపోవడం జరిగింది. పరిగిలో అక్కడ రైతులందరినీ కలవడం జరిగింది. అయితే ప్రొక్యూర్మెంట్ చాలా ఆగిపోయింది. గవర్నమెంట్ చాలా అబద్ధాలు, రాంగ్ లెక్కలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ 2 days నుంచి గవర్నమెంట్ కదిలి కొంచెం యాక్షన్ తీసుకొని కొంత ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేశారు. కానీ ఇప్పటికైనా గవర్నమెంట్ బ్యాలెన్స్ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే రెయిన్స్ దగ్గరలో రెయిన్స్ వస్తాయి కాబట్టి మళ్ళీ ప్యాడీ అంతా తడిసి ఖరాబ్ అవుతుంది. అదే మొత్తం ప్యాడీ కానీ ప్రతి రైతులు పండించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ కొనాలి. కొనేంత వరకు భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా దీని వెంబడే ఉంటారు. ఇప్పుడు ఇది 3 days ప్రోగ్రామ్, బట్ ఇది అవసరమైతే ఇంకా ఎక్స్టెండ్ చేసి కంటిన్యూ చేస్తారు. అదే ఈ యాత్రతో ఏంటంటే రైతులకు బీజేపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఎంఎస్సి ప్రైస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని టైం టు టైం పెంచుతూ వాళ్ళకు సపోర్ట్ ప్రైస్ కూడా ఇస్తుంది. ఎంఎస్సి ఆ ప్రైసెస్ కూడా గవర్నమెంట్ కొనట్లేదు. బట్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటంటే ఎంఎస్సి ప్రైస్ ప్రకారం ప్యాడీ మొత్తం కొనాలి, టోటల్ ప్రోడక్ట్ ఏదైతే అవైలబుల్ ఉందో అన్ని కొనాలి అనేది మా డిమాండ్. ఇప్పుడు 80% సీఎం పంట మొత్తం కొన్నా అని చెప్తున్నారు, కానీ ఎక్కడ చూసినా కూడా మార్కెట్లలో పంట మొత్తం అట్లాగే ఉంది. ఇప్పుడు అంతా ప్రెస్ వాళ్ళు చూస్తూ ఉన్నారు కదా, ఎక్కడ 80% కొన్నాను కానీ 50%, 40% కూడా కొనలేదు. కాబట్టి ఎక్కడైతే బ్యాలెన్సింగ్ అన్ని కొనే మొత్తం తెలంగాణ స్టేట్ అన్ని డిస్టిక్లో కూడా కొనాలి. కాబట్టి మా డిస్టిక్ 4 days వరకు ఇది ఎక్స్టెండ్ చేయడం అయింది. కాబట్టి టోటల్ ప్రోడక్ట్ కొనేంత వరకు మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ కానీ పార్టీ కానీ మేము ఇదే పాదయాత్రలు చేసి కొనేంత వరకు రైతులు ఎంబడి ఉంటాం. బీజేపీ పాదయాత్ర అంటే రైతు గోసా బీజేపీ భరోసాతోనైనా ప్రభుత్వం మేల్కొంటుంది అనుకోవచ్చు. ప్రభుత్వం ఆల్రెడీ మేల్కొంది కదా. ఇప్పుడు లాస్ట్ 2 days నుంచి ఇక్కడ యాక్టివిటీ జరిగింది. పొద్దున అక్కడ కూడా మేము పోయే వరకు అడావుడి చేసి ప్రోడక్ట్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కదిలింది, మంచి వార్త. కాబట్టి ఇప్పటి నుంచి టోటల్గా బ్యాలెన్స్ మెటీరియల్ ప్యాడ్ ఎక్కడెక్కడ ఉందో అన్ని డిస్ట్రిక్ట్ కేంద్రాలలో కానీ మన తాలూకా కేంద్రాలలో ఎక్కడ గిడ్డంగులు ఉన్నాయి అన్నిట్లో కూడా కొని అది గవర్నమెంట్ పర్చేజ్ చేయాలి, పేమెంట్ కూడా చేయాలని మా డిమాండ్.